ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా వేస్తూ లక్షలు వసూలు చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగి బాగోతం బయటపడింది. సర్కిల్ 19 యూసఫ్గూడ పరిధిలో ఎస్ఎఫ్ఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఆయన కింద పనిచేసే మహిళలను బెదిరించి ఉద్యోగం మార్చాలనే ప్రయత్నం చేస్తూ వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు లక్షల్లో వసూలు చేశాడు. అంతేకాదు శానిటైజేషన్ సిబ్బంది రాకపోయినా ఫోర్జరీ సంతకాలతో వారి జీతం కొట్టేస్తున్న వైనం కూడా వెలుగు చూసింది. ఇక నిత్యం వివాదాల్లో నిలిచే శ్రీనివాస్ పై ఇప్పటికే బోరబండ పిఎస్ లో కేసులు కూడా నమోదైంది. అయితే శ్రీనివాస్ చేతిలో మోసపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని, అమాయకులకు నిండా ముంచే శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా వేస్తూ లక్షలు వసూలు చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగి బాగోతం బయటపడింది. సర్కిల్ 19 యూసఫ్గూడ పరిధిలో ఎస్ఎఫ్ఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఆయన కింద పనిచేసే మహిళలను బెదిరించి ఉద్యోగం మార్పించాలనే ప్రయత్నం చేస్తూ వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు లక్షల్లో వసూలు చేశాడు. అంతేకాదు శానిటైజేషన్ సిబ్బంది రాకపోయినా ఫోర్జరీ సంతకాలతో వారి జీతం కొట్టేస్తున్న వైనం కూడా వెలుగు చూసింది. ఇక నిత్యం వివాదాల్లో నిలిచే శ్రీనివాస్ పై ఇప్పటికే బోర్బండ పిఎస్ లో కేసు నమోదు అయింది. అయితే శ్రీనివాస్ చేతిలో మోసపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని, అమాయకులను నిండా ముంచి శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, జీహెచ్ఎంసీలో ఉద్యోగాల పేరుతో ఒక ప్రబుద్ధుడు ఏదైతే నిరుద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మోసం చేస్తారు. సర్కిల్ 19 యూసఫ్గూడ పరిధిలోని బోరబండ సైట్ 2 లో ఎస్ఎఫ్ఏగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ నిర్వాహకం ఇది. మొత్తం ఆయన కింద పనిచేసేటటువంటి కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బెదిరించి వారు చేసేటటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మాన్పించేలాగా ప్రయత్నం కూడా చేశాడు ఇతను. అలాగే ఆ తర్వాత వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడానికి లక్షల్లో వసూలు చేశాడు. ఇప్పటికే నిత్యం వివాదాల్లో ఉండే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇటీవల బోరబండ పోలీస్ స్టేషన్ లో కూడా ఇతని మీద కేసు నమోదు చేశారు. బాధితులు ఎవరైతే లక్షల్లో ఇచ్చారో వారందరూ కూడా తమకు ఉద్యోగాలు రాకపోవడంతో, అలాగే ఉద్యోగం చేస్తున్న వారిని బెదిరించిన నేపథ్యంలో వీరు మొత్తం కూడా ఇతని మీద అనేక కేసులు కూడా నమోదయ్యాయి. శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సిబ్బంది రాకపోయినప్పటికీ సంతకాలు ఫోర్జరీ కూడా చేశారనేది కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. పనిచేస్తున్నట్టుగా సంతకాలు కూడా తీసుకున్నారు. జీతాలు కూడా ఏదైతే శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వారి జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇతను కొట్టేసినట్టుగా కూడా ఆధారాలతో సహా ఏదైతే బాధితులు ఉన్నారో వారు ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఎస్ఎఫ్ఐ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు ఇప్పటికే మొత్తం బోరబండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. శివాన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.